ఈ జీవితం ఇంతేనేమో అనిపించి అంత అజ్ఞానంతో మునిగిపోయాను. అనారోగ్య సమస్యలు డబ్బు పెట్టుకుంటే నయమైపోద్ది, కానీ ఆ మానసిక సమస్య, ఈ సమస్యలతో కొట్టుమిట్టాడేటప్పుడు మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారని ధ్యానంలో అమ్మాయిని తీసుకెళ్తే అమ్మాయికి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేటప్పటికి గూడూరులో బుద్ధా పిరమిడ్ ఉందంట, అక్కడికి తీసుకుపోయి ఒక్కసారి అక్కడికి పరిచయం చేయండి అని చెప్పి అని అన్నారు. నేను గుడికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళారు, ఇంకా బండి మీద తీసుకెళ్ళి అక్కడ వదిలిన తర్వాత నన్ను ఏ గుడికి తీసుకోపోయినా నాకు మనసు బాగుండేది కాదు. అసలు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఏకాదశి పారాయణలు అన్నీ ఎక్కడ ఏ గుడి కనిపిస్తే వాళ్ళకంతా సేవ చేసేసుకునేది, వచ్చేసేది. ఏ పుస్తకం చదివినా నాకు మనసు బాగాలేదు, ఎంత నోములు వచ్చినా అసలు అనిపించలేదు. అలాంటిది బుద్ధా పిరమిడ్కి వెళ్ళిన తర్వాత మొదటి క్లాస్ సౌందర్య మేడం క్లాసు ఎంత అద్భుతంగా అనిపించిందో అక్కడ విన్నాను. ఎంత చక్కగా ఆనందం వేసింది నాకు. అంటే నా ఆత్మకి కావాల్సింది అక్కడ దొరికింది. అబ్బా ఎంత బాగుంది, ఏంటి నేను ఒక 4 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను, ఇక్కడ ఏదో నాకు ఆనందం దొరికింది. 4 నెలల వరకు నేను నిద్రపోలేదు, అన్నం కూడా తినలేదు మాస్టర్. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజుకే ఎంత ఆనందం వేసిందంటే అసలు చెప్పలేను. నా జీవితంలో